హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అరకులో ఉన్న బొటానికల్ గార్డెన్ అయితే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తానండి. మనం గత వీడియోలో చాక్లెట్ ఫ్యాక్టరీని అయితే చూపించాను. దానికి పక్కనే దగ్గరలోనే ఈ బొటానికల్ గార్డెన్ కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క సింహద్వారం గేట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మనకు బయట పక్కన కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. స్పెషల్ బెల్లం హల్వా అయితే ఉంది. ఒకవేళ మీకు టేస్ట్ చూడాలనుకుంటే ఒకసారి టేస్ట్ అయితే చూడండి. మనకు ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు దీని టైమింగ్స్ వచ్చేసి 8:30 to 5 PM అండి. అలాగే ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి పెద్దలకు 60 రూపీస్, అలాగే పిల్లలకు 30 రూపీస్ అయితే ఉంది. మనకు కింద వచ్చేసి పద్మాపురం గార్డెన్ అని ఉంది. సో పద్మాపురం గార్డెన్ అన్న బొటానికల్ గార్డెన్ అన్న రెండు ఒకటే అండి, మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. సో దీని టికెట్ ప్రైస్ మీరు చూసినట్టయితే 60 రూపీస్ అండి పెద్దలకు. ఈ గేట్ ద్వారా మనం లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మనకు చాలా రకరకాల మొక్కలు అయితే ఉన్నాయండి. సో గేట్ నుంచి లోపలికి అయితే వెళ్దాం. మనకు ఎంట్రన్స్ వచ్చేసి లోపల పక్క ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు ఎర్రచందనం మొక్క అయితే ఉంది. సో మనకు ఎర్రచందనం అనేది కనిపించదు, కానీ ఇక్కడైతే ఎర్రచందనం అయితే ఉంది. చాలా పెద్ద చెట్టు అండి. సో ఎర్రచందనం అనేది నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం. ఈ విధంగా పెరుగుతుందండి చెట్టు అనేది. రెడ్ శాండల్వుడ్. కొద్దిగా ఎదురుకెళ్ళినట్టయితే మనకు ట్రైన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ బొటానికల్ గార్డెన్ అంతా చూడాలనుకుంటే ట్రైన్ ఎక్కి మీరు తిరిగి చూడవచ్చండి. దాని ప్రైస్ 30 రూపీస్. అలాగే ఎంట్రన్స్లోనే బుద్ధుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. విగ్రహం పైన కొన్ని పళ్ళ చెట్టు అయితే డిజైన్ అయితే చేశారు. లుక్ అయితే చాలా బాగుంది. ఈ గార్డెన్లో మనకు రకరకాల ఫ్లవర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న ఏ ఫ్లవర్ని కూడా మీరు కట్ చేయకండి. ఒకవేళ మీరు పొరపాటుని కట్ చేశారంటే 500 వరకు జరిమానా. ఎంట్రన్స్లోనే మీకు బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళ గార్డెన్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే మీరు పాటించాలి. అలాగే మనకి ఇక్కడ ఐ లవ్ ఇండియా అని చెప్పి ఎంట్రన్స్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే పక్కన చిన్న హౌస్ అయితే ఉంది. ఒకసారి మీరు కూడా పైకి ఎక్కి ట్రై చేయొచ్చు. ఐ లవ్ ఇండియా అయితే చూడవచ్చు. ఈ గార్డెన్ అంటే తిరగాలంటే చాలా టైం అయితే పడుతుంది. ప్రజెంట్ ఈ రోజు అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. నేను మార్నింగ్ 10:30 ఆ టైంకి అయితే వచ్చాను. ఈవినింగ్ టైంలో అయితే ట్రైన్ రన్ అవుతూ ఉంటుందన్నారు. ఆ ట్రైన్ ఎక్కినట్లయితే మీరు ఈజీగా ఈ పార్క్ అంతా తిరగవచ్చండి. చూడండి, ఇక్కడ ఉన్న ట్రైబల్ యొక్క విగ్రహాలు అయితే ఈ విధంగా అలంకరించారు. గతంలో ట్రైబల్స్ ఏ విధంగా ఉండేవారో వాళ్ళ చీరగట్టు, నగలు అన్నీ కూడా ఈ విగ్రహంకి ధరించి ఇలా తయారైతే చేశారు. ఇక్కడ గార్డెన్ అనేది చాలా గ్రీన్ కలర్లో అయితే ఉంది.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రాబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మరలా కలుద్దాం. బాయ్.